రెడ్డిగా డీటెయిల్స్ వస్తే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రణీత్ వెనకాల మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సంస్థ ఇచ్చిన నంబర్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. మీడియా సంస్థ యజమాని దగ్గర ఒక సర్వర్ పెట్టినట్లు అనుమానిస్తూ ఉన్నారు. వరంగల్తో పాటు సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు భావిస్తూ ఉన్నారు. ట్యాపింగ్ డివైస్ ను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ పగలగొట్టేశారని విచారణలో వెల్లడించారు. ఇక అడవిలో పడేసిన హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ వెనకాల మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మీడియా సంస్థ ఇచ్చిన నంబర్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. మీడియా సంస్థ యజమాని దగ్గర ఒక సర్వర్ పెట్టినట్లు అనుమానిస్తున్నారు. వరంగల్తో పాటు సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. ట్యాపింగ్ డివైస్ ను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ పగలగొట్టేశారని విచారణలో వెల్లడైంది. అడవిలో పడేసిన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రణీత్ వెనకాల మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీడియా సంస్థ ఇచ్చిన నంబర్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. మీడియా సంస్థ యజమాని దగ్గర కూడా ఒక సర్వర్ పెట్టినట్లు అనుమానిస్తున్నారు. వరంగల్తో పాటు సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. ట్యాపింగ్ డివైస్ ను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ పగలగొట్టేశారని వెల్లడించాడు ప్రణీత్. అడవిలో పడేసిన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వప్న మనం గమనించవచ్చు, ప్రణీత్ రావు సంబంధించిన వ్యవహారంలో ఈ రోజు మూడో రోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో చాలా కీలకమైన అంశాలను ఆధారంగా చేసుకుని విచారణ జరిగినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా గమనిస్తే ఈయన ఏర్పాటు చేసిన ఏమైతే కొన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో 2 రూముల్లో ఏర్పాటు చేసిన ఏమైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, దీంట్లో బీఆర్ఎస్ నేతలు సంబంధించిన వ్యవహారంలో, ఇదే కాకుండా ప్రధానంగా ఎవరెవరి మీద దృష్టి సారించారు, తర్వాత ఎవరు ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యారు, దాని మీద ఈ రోజు ఎక్కువగా ఆయన విచారణలో వెల్లడించడం జరుగుతా ఉంది. ఇదే కాకుండా హార్డ్ డిస్క్ నుంచి డిస్ట్రాయ్ చేసిన హార్డ్ డిస్క్ దగ్గర నుంచి, తర్వాత ఆ రోజు ఎవరి ఇన్స్ట్రక్షన్ తోటి ఈ హార్డ్ డిస్క్ మొత్తం సమాచారాన్ని డిస్ట్రాయ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇదే కాకుండా దీంట్లో మనం గమనిస్తే ఆ డేటాకి సంబంధించి కూడా ఇప్పుడు మొబైల్లో కావచ్చు, తర్వాత ఆయన ల్యాప్టాప్ లో కూడా కొంత కీలకమైన సమాచారం ఉంది. కొంత ఏమైతే కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఏమైతే ఆయన ఫోన్ ట్యాపింగ్ ద్వారా రికార్డ్ చేసిన రికార్డ్స్ అన్నిటి కూడా ఆయన పర్సనల్ గా ఉంచుకున్న ఫోల్డర్ల నుంచి రిట్రీవ్ చేసి అది ఎవరి ఆదేశాలతోటి ఆ రికార్డు చేశారు, ఎవరెవరికి ఆ రికార్డు నమోదు చేశారన్న వ్యవహారంలో కూడా కొంత కీలకమైన సమాచారాన్ని ఇప్పటికే అందిస్తుండొచ్చు. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో రేపు ఎల్లుండి కొంతమంది అధికారులకు నోటీసులు జారీ చేసి వాళ్ళని కూడా విచారించే అవకాశం కనిపిస్తామని స్వప్న. ఇరారెడ్డి, చూసుకున్నట్లయితే వరంగల్లో అలాగే సిరిసిల్లలో కూడా 2 చోట్ల కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు చేసి సర్వర్లను కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసినట్టు తెలుస్తుంది. మరి అక్కడ పెట్టడానికి పర్మిషన్స్ ఎవరిచ్చారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే వరంగల్ కావచ్చు, మిగతా ప్రాంతంలో సర్వర్లను ఏర్పాటు చేసి మరి ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో అక్కడ 2 దశలుగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న ఆ విషయాన్ని ఈ రోజు ప్రణీత్ రావు వెల్లడించడం తెలుస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా అంటే ప్రతిపక్ష లీడర్స్ తో పాటు అక్కడ స్థానికంగా ఉండే జిల్లా నేతలకు సంబంధించిన వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ లో కూడా కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించడం కాకుండా ఈ సర్వర్ లో ఉన్న డేటా ఆధారంగా కొంత అంటే డేటాకు సంబంధించి అక్కడ ఆయా జిల్లాల్లో ఏమైతే ఎస్టాబ్లిష్ చేశారో దానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, తర్వాత అంటే ఎవరి కన్సర్న్లో ఇదంతా కూడా ఏర్పాటు జరిగింది, సర్వర్లు ఏర్పాటు కావచ్చు, తర్వాత ఈ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా ఎవరి కన్సర్న్లో జరిగింది, దాని కీలకమైన సూత్రధారులు పాత్రధారులు ఎవరన్న పూర్తి సమాచారాన్ని కూడా ఇప్పటికే కొంత తెలుసుకున్నట్టు తెలుస్తా ఉంది. అలాగనే మరికొద్ది రోజుల్లో మొత్తంగా 6 రోజుల పాటు కస్టడీ కాబట్టి మరో 2 రోజుల్లో ఎవరైతే అధికారులు కీలకంగా వ్యవహరించారో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళని కూడా పిలిపించి ప్రణీత్ రావుతో సహా ఇద్దరిని కలిపి
సేకరించిన డేటా ఏమైతే ఉందో ఆ డేటా ఆధారంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ మూడో రోజు విచారణలో చాలా కీలకమైన అంశాలను ప్రణీత్ దగ్గర నుంచి తెలుసుకున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. స్వప్న, ఎన్నారెడ్డి చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రణీత్ రావుని మూడో రోజు అధికారులు అయితే విచారిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థ ప్రోద్బలంతోనే ఈ అక్రమాలకు పాల్పడినట్టయితే తెలుస్తుంది. మరి ఆ మీడియా సంస్థ ఏది, ఆ మీడియా సంస్థ ద్వారా వెనక నుంచి ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్వప్న, దీంట్లో అంటే ప్రణీత్ రావుకు సంబంధించిన ఈ కాల్ రికార్డింగ్ డేటాకు సంబంధించి కావచ్చు, సర్వర్ ఏర్పాటు సంబంధించి కావచ్చు, ఒక మీడియా ప్రతినిధి ఆయన ఒక రకంగా చెప్పాలంటే బ్రోకర్ గా వ్యవహరించి ఈ వ్యవహారంలో కొంతమంది బిజినెస్ మెన్లకు సంబంధించిన నెంబర్లను ట్యాప్ చేసి వాళ్ళని కూడా టార్గెట్ చేశారని చెప్పిన నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా కొన్ని ప్రశ్నలకు సంబంధించి కొంత కీలకమైన సమాచారం సేకరించారు. అయితే ఈ రోజు మూడో రోజు జరిగిన ఈ ప్రణీత్ రావు విచారణ ఒకసారి గమనిస్తే ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ఆధారంగా, డేటా ఆధారంగా కాకుండా కాల్ డీటెయిల్స్ ఆధారంగా కూడా ఫలానా వ్యక్తి ఫలానా ఈ నెంబర్ టైం ఎందుకు ఫోన్ చేశారు, ఇంత సమయం మాట్లాడడం దానికి కారణం ఏంటి, దాంట్లో ఈ మీడియా ప్రతినిధి పాత్ర ఎంతవరకు ఉంది, ఆయన వ్యవహారం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏంటి అన్న అన్ని విషయాలను కూడా పూర్తి స్థాయిలో ప్రణీత్ రావు దగ్గర నుంచి అడిగి తెలుసుకుని తెలుస్తా ఉంది. స్వప్న, బీఆర్ఎస్ కీలక నేత అనే పేరు వినిపిస్తుంది. మరి ఆ కీలక నేత ఎవరు, అలాగే ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను అడవులో పడేసినట్టు కూడా చెప్తున్నారు. మరి వాటి సేకరణ ఎంతవరకు వచ్చింది? అంటే జిల్లాల్లో కొంతమంది నేతలను టార్గెట్ గా సర్వర్లు ఏర్పాటు చేసి ఈ రకంగా ట్యాపింగ్ వ్యవహారంలో కొంతమంది కీలకంగా వ్యవహరించారు. తర్వాత దాంట్లో బీఆర్ఎస్ సంబంధించిన కీలకమైన నేతలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇప్పటికే కొంత కంక్లూజన్ కూడా వచ్చింది. అంటే ఎవరి కనసంలో నడిచింది, ఎవరి హయాంలో దీనంతా ఏర్పాటు చేశారు, ఈయన ఇచ్చిన టార్గెట్ ఏంటి, ప్రధానంగా మనం గమనిస్తే ఏదైనా వరంగల్ జిల్లా కావచ్చు, ఏదైనా జిల్లాలో సర్వర్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కొంతమందిని టార్గెట్ చేసుకొని ఆ జిల్లాల వారీగా కూడా ఈయన ఫోన్ ట్యాపింగ్ నడిచింది. దానికి కూడా ప్రణీత్ రావు కొంత ఈ 30 మంది ప్రైవేట్ శ్రేణుల్లో కొంతమందిని అక్కడ ఉపయోగించుకుని అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ నడిపించాడు. అది కూడా సదరు బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేత హయాంలో జరిగిందని చెప్తున్న సమాచారానికి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు కాకుండా దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా సేకరించి ఆ వ్యక్తులకు సంబంధించిన వివరాలు కూడా ప్రణీత్ రావు దగ్గర నుంచి అడిగి తీసుకుని వస్తా ఉంది. ఖచ్చితంగా మరొక 2 రోజుల్లో ఈయన ఇచ్చిన సమాచారంతో వాళ్ళను కూడా నోటీసులు జారీ చేసి పిలిపించి విచారించేందుకు కూడా పోలీసు యంత్రాంగం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. స్వప్న, థ్యాంక్ యూ నారెడ్డి.